హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్నింగ్ అకాడమీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్రతి ఒక్కరు కూడా ఈ మా కొత్త యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ని జాబ్ అప్డేట్స్ మరియు కట్ ఆఫ్ రిజల్ట్ అన్ని అప్డేట్ మా యూట్యూబ్ ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సరేనా? ఆల్రెడీ గ్రూప్ డి, ఆర్ఆర్పి గ్రూప్ డి రిజల్ట్ వచ్చేసాయి. ఇప్పుడు ఫిజికల్ ఎప్పుడు ఉండొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక అఫీషియల్ అంటే అప్డేట్ నోటీస్ విడుదల చేశారు. రిజల్టు జూలై 3 మేము డిక్లేర్ చేసాము. నెక్స్ట్ ప్రాసెస్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మేము కండక్ట్ అతి త్వరలో చేస్తామని నోటీస్ పంపారు. ఈ దాంట్లో మీకు మేల్ అండ్ ఫీమేల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ మేము చూద్దాము. చూడొచ్చు మీరు, మేల్ వచ్చేసి 35 kg వెయిట్ తోటి మీరు 100 మీటర్ని 2 minutesలో కంప్లీట్ చేయాలి. అలాగే ఫీమేల్ 20 kg వెయిట్ని 2 minutesలో క్లియర్ చేయాలి. అలాగే మీకు 1000 మీటర్ ఉంటుంది. ఎవరికి అంటే మేల్కి 4 minutes and 15 secondsలో మీరు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఫీమేల్ 5 minutes 40 secondsలో మీరు కూడా 1000 మీటర్ని కంప్లీట్ చేయాలి. ఇది పీఈటీలో ఉంటుంది. ఈ దాంట్లో ఎందుకు మీరు తమిళ చూడొచ్చు, ఎవరెవరు ఫిజికల్ క్లియర్ అవుతుంది ప్రతి ఒక్కరిది కూడా ఏంటి అంటే ఫైనల్ అవుతుంది అని. ఎలా అంటే మీరు చూడొచ్చు, బెంగళూరు జోన్ది చూస్తే తెలుస్తుంది. టోటల్ పోస్ట్ వచ్చేసి 508. ఆడ ఫిజికల్కి క్వాలిఫై అయిన వాళ్ళు 876, అంటే 1:2 కూడా లేరు. అందుకే ఒక్కొక్క జోన్ వైజు తక్కువ మందిని సెలెక్ట్ చేశారు. అందుకే మీరు ఫిజికల్ క్లియర్ అయితే ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినట్లే. కట్ ఆఫ్ కింద 1 మార్క్ 2 marks ఎక్కువ ఉంటే మీరు 100% జాబు అయినట్టే అంటూ. ఇది ఈరోజు వీడియో. మీకు ఫిజికల్ టెస్ట్ వచ్చేసి జూలై లాస్ట్లో కానీ లేకపోతే ఆగస్ట్ 1స్ట్లో కానీ మీకు 100% ఫిజికల్ స్టార్ట్ అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ ఏంటి అంటే ప్రాక్టీస్ చేయండి. ఫిజికల్ ఏం అంత హెవీ ఏం లేదు, ఈజీగా మీరు క్వాలిఫై అవ్వచ్చు ప్రాక్టీస్ చేస్తే. సరేనా? మీకు అలానే ఎవరెవరిది సెలెక్ట్ అయ్యిందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీరు అప్లై చేసిన ఒక జోన్ కూడా, ఏ ఒక జోన్కి మీరు అప్లై చేశారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని జోన్లో కూడా 70+ నే కట్ ఆఫ్ ఉంది. బెంగళూరు జోన్లో మాత్రం 60+ కట్ ఆఫ్ ఉంది. ఆ ఒక్క జోన్ మాత్రమే తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఎవరెవరు బెంగళూరుకి అప్లై చేశారో, మీ స్కోర్ ఎంత, అలాగే మీరు ఏ ఒక్క జోన్కి అప్లై చేశారో అనేది కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.